రిజర్వేషన్లు భిక్ష కాదని బీసీల హక్కు అన్నారు బీసీ నాయకులు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకపోతే కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్లో బీసీ రిజర్వేషన్లపై మహాధర్నా నిర్వహించారు బీసీ నేతలు. బీసీలకు రాజ్యాధికారం ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. తమిళనాడు తరహాలో పోరాడి రిజర్వేషన్లు సాధించుకోవాలని పిలుపునిచ్చారు బీసీ నేతలు. ఈ ధర్నాలో జస్టిస్ ఈశ్వరియా, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, విశారదర్ మహారాజ్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావుతో పాటు బీసీ నేతలు హాజరై మద్దతు తెలిపారు. బీసీలందరూ కూడా క్షేత్రస్థాయి నుంచి కదులుతున్న ఉద్యమం ఇది. ప్రతి ఒక్క నాయకుడు ఈ రోజు మీతో కలిసి రావాల్సిన సందర్భం. బీసీలంటే కేవలం బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీలతో కలిసిన బీసీలు అనే ఒక మానసిక సంసిద్ధతను మీరు ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఎవరి కొరకు ఒక్కరే కొట్టాడలే, ఒక పూలే ఇవాళ ఈ దేశంలో సామాజిక న్యాయానికి పునాదిగా ఉన్న ప్రేరణతోని ఇవాళ అంబేద్కర్ గారు ఇంత పెద్ద నాయకుడైండు. అంబేద్కర్ పూరే వారసులం అయితే బీసీలు బజార్న పడితే ఎస్సీ ఎస్టీలు చూస్తూ నవ్వరు. కాబట్టి ఎస్సీ ఎస్టీ సంఘాలను కూడా మీతో కలిసి మమేకం కండి. ఈరోజు మా విశారదనను ఎందుకు మేము అందరం గౌరవిస్తున్నామంటే ఇలాంటి ఒక మహా ఉద్యమానికి తాను తోడైంది కాబట్టి ఆ భావజాలంతో ఎస్సీలం ఉంటామనే అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మేము ఒకటి కాంగ్రెస్ పార్టీని కోరేది ఏంటంటే, దయచేసి ఇక్కడ అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్ళండి. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ బీజేపీ పార్టీ మీ రిజర్వేషన్లు అడ్డుకుంటుందని ఈ తెలంగాణ బంద్ ఖాళీమని చెప్పి కోరుతున్నారు. ఇప్పుడు వచ్చే శీతాకాల సమావేశాల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మా బీసీ రిజర్వేషన్ల మీద పార్లమెంట్ ను స్తంభింపజేయాలని చెప్పి మేము కోరుతున్నాం. 20 రోజులు కోరిండు, మాకు ఎందుకు చేయడు? ఇప్పుడు మొన్న మీరు బీహార్ గారి గురించి 20 రోజులు దాదాపు పార్లమెంట్ ను స్తంభింపజేసింది. మా బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా అదే విధంగా మీరు పార్లమెంట్ లో స్తంభింపజేయండి. మీకు 234 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, అదే విధంగా దాదాపు 60 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కాబట్టి మేము కోరేది ఏంటంటే, మీరు అనుకుంటే ఇవాళ సాధ్యం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనుకుంటే, ఎందుకంటే ఆ రోజు జయలలిత గారు కేవలం 39 మంది లోక్సభ సభ్యులతోటి పివి నరసింహరావును ఒప్పించి తీసుకొని వచ్చింది. ఇవాళ మీకు 234 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, 39 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. మిమ్మల్ని ఎవరు ఆపరు. దయచేసి మీరు రాహుల్ గాంధీ గారికి చెప్పించి చేయించాలని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అనుకుంటే సాధ్యమవుతుంది. మేము మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నాం, బీసీలకు రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నచ్చింది. మీకు తెలుసు అంటే మీకు చాలా మందికి తెలుసు కానీ చెప్పకపోవచ్చు. 93లో పివి నరసింహరావు గారు ఉన్నప్పుడే మండల్ కమిషన్ రికమెండేషన్ అమలైనవి. 2006లో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చినాయి. కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి మాకు ఇప్పించి అది పుణ్యం కట్టుకోవాలని చెప్పి కోరుతూ, ఇదే రేపటి సామాజిక తెలంగాణకు నాంది. ఇక్కడి నుంచే పునాదులు వేయబడతా ఉన్నాయి. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ రోజు విశారదన్ సార్ గారి యొక్క స్పీచ్ ఎన్నుంటే ఈ దుస్థితి రాకపోతుండే. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉవ్వెత్తి లేచినప్పుడు ఎన్నో ఉద్యమ క్రమంలో ఆ రోజే ఉద్బోధించినాడు విశారదన్ సార్ గారు. రేపటి ఏర్పడే తెలంగాణలో నాయకత్వం ఎవరిది, ఎవరి చేతులు ఉండబోతుంది, ఇప్పుడు కళ్ళు తెరవకపోతే నష్టపోతామని ఆ రోజు చెప్పినాడు. కానీ నేను అనుకున్నది ఆ రోజు సామాజిక ఉద్యమం నిరంతరం, అది ఆంధ్ర తెలంగాణ జరగాల్సిందే. కానీ ఇప్పుడు ఆంధ్రను ఎదుర్కోవడానికి కొరకు సామాజిక తెలంగాణ కాకుండా ఐక్య పోరాటం నుంచి వస్తానని చెప్పి భావించినాను. 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాధర్నా కార్యక్రమానికి బడుగు బలహీన వర్గాల భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరినీ కూర్చోబెట్టి, ప్రధానమంత్రి మోడీని కూడా కూర్చోబెట్టి చట్టాలు ఎట్లా తయారు చేయాలి అని అక్షర జ్ఞానం నేర్పే గురువు ఈశ్వరయ్య గారికి మా ఉద్యమం ఎంత పెరిగితే రేవంత్ రెడ్డి దగ్గర నీ గౌరవం అంత పెరిగింది. అది లాజిక్. అనేక మంది వేదిక మీద ఉన్నప్పటికీ వేదిక మీద ఉన్న ఏ పార్టీల నుంచి ఏ దేహాలు ఇక్కడ కూర్చున్నా అద్దంకి దయాకర్ గారి ఆత్మని, మధు యాష్కి గౌడ్ గారి ఆత్మని,
మధుసూదనాచారి గారి ఆత్మని, నెల్లికంటి సత్యం గారి ఆత్మల్ని ముద్దాడటానికే మేము ఇక్కడికి వచ్చాం.